రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. సో కొండా సురేఖ ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు అన్న అంశం కూడా తెలుస్తోంది. బట్ ముఖ్యమంత్రి టైం ఇస్తారా, ముఖ్యమంత్రి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియదు. బట్ ఏదైనా కొండా సురేఖ ఫ్యామిలీ ఒకటే మాట్లాడుతున్నారు, పీసీసీకి ఏఐసీసీకి ఫిర్యాదు చేయకుండా మా పరువుకు భంగం కలిగేలాగా ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని అవమానించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ ఎటు తిరగబోతోంది, క్లైమాక్స్ చేరబోతోందా? ఇంతవరకు దీనిపైన కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడడం జరిగింది. సో మిగతా మంత్రులు కూడా ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. బట్ ఒక మంత్రి పైన వేటు వేస్తే, మంత్రిని బర్త్రఫ్ చేస్తే, సస్పెండ్ చేస్తే పార్టీ నుంచి కనుక ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన, మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేసిన, కాంగ్రెస్ పార్టీకి నష్టం అయ్యేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? సో ఏది ఆలోచించకుండా గుడ్డిగా ముఖ్యమంత్రి వెళ్ళి పరకాల్లో మాట్లాడతారన్నది మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన కూడా రాజకీయ చాణక్యుడే. ఆయనకు తెలుసు ఎక్కడ ఏ పావు కదిలిస్తే ఎటు నుంచి ఎవరు వచ్చి చెక్ పెడతారన్నది తెలుసు. సో అట్లాంటిది కొండా ఫ్యామిలీనే నేరుగా కదిలిస్తున్నారు అంటే, సో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఇది లాభం జరిగితే ఎంతవరకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు రామ్మోహన్ గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. శకులని చెప్పే బల్లి కూడా పుడితలో పడుతుంది ఒక్కోసారి కదా. కనుక మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు రాజకీయ చాతుర్యం ఉంది కనుకనే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ నుంచి వచ్చిన 5 ఏళ్లలోపే ముఖ్యమంత్రి అయ్యారు. అవును, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు లాంటి ఉద్దండుని ఓడించగలిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఓడించాలంటే డైరెక్ట్ ఎలక్షన్స్ కాదు, మొత్తం మీద ఆయన పార్టీని ఓడించగలిగారు. కానీ కేసీఆర్ కంటే రాజకీయ చాణక్యుడు కాదు కదా. కేసీఆర్ పని ఏమైంది, ముద్దులో పడ్డ అయిపోయింది, కళ చూసినాక బలిలాగా అయిపోయింది. కనుక వారిలాగానే వీరు కూడా అతికిపోతే ఇది కూడా వీరు రాజకీయ చాణక్యుడు చెల్లదన్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా అట్లా పోయింది. యాక్చువల్గా నాకు ఏమైతుందంటే ఈ 3 ఏళ్ల పాలన, మన 2.5 ఏళ్ల పాలన కాంగ్రెస్ చూస్తే సేమ్ కేసీఆర్ గారు రెండోసారి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత అంత కొంచెం ముందు చేస్తున్న అహంకారము, అవినీతి, ఇవన్నిటితోని ఆయన ఎట్లా పోయారు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒకటి ఫిరాయింపులు అవసరం లేకుండా కేసీఆర్ గారు ప్రోత్సహించాడు. మొదటిసారి అంటే అవసరమని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. 2014లో 63 సీట్లు ఇచ్చారు. ఒక మిత్రపక్షంగా మనకు 7 ఎమ్మెల్యేలు, వాటి పక్కన ఎంఐఎం ఉన్నారు. 70 మంది మద్దతుండి కూడా ఆనాడు ఫిరాయింపులు ప్రోత్సహించారు. సరే, దానికి కారణం చెప్పారు, మా ప్రభుత్వాన్ని పడగొడతా అన్నారు రకరకాలుగా. కానీ రెండోసారి 88 మందిని ప్రజలు డైరెక్ట్ గా బీఆర్ఎస్ కి ఇచ్చారు కదా. బీఆర్ఎస్ అప్పుడు కూడా బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ ఓడిపోయింది ఎప్పుడైనా, టీఆర్ఎస్ కదా. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా 88 మంది ఇచ్చిన తర్వాత 104 దాకా చేసుకున్నాడు కదా మొత్తం ఫిరాయింపుల ద్వారా. ఏమైంది చూసిండ్రు? సేమ్ అదే పద్ధతిలో 104 మంది వేస్తే 104 పోయినట్టు బీఆర్ఎస్ ఏ దారి పోయిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అనే పేరు కంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహం అట్లా ఉన్నది. దానివల్ల కేసీఆర్ గారే అంత పెద్ద ఉద్దండుడే ఒక రకంగా తెలంగాణ ప్రజలకు నేను తప్ప దిక్కులేడు అనుకుంటే ఏమైంది చూసినట్టే, నేను మరో 10 ఏళ్ళు ఉంటా, నేను తప్ప ఎవరు దిక్కులేరు, మన బీఆర్ఎస్ పొందబెట్టబడాలి అని చెప్పి కేసీఆర్ గారు గతంలో ఏవైతే మాట్లాడిండో అహంకారంతో అవన్నీ ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూసిన కదా, బండి ఎవడు గుండెవడు అన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అన్నాడు కదా. కాంగ్రెస్ లేపడానికి బీజేపీ లేపడానికి తొక్కడానికి కాంగ్రెస్ ను కేసీఆర్ గారు వాడుతున్నారు. చూసాను కదా. బీజేపీ ఎక్కడ ఉంది అని కాంగ్రెస్ వాళ్ళతో, కాంగ్రెస్ ఎక్కడ ఉందని బీజేపీతో, ఈ ఇద్దరు ఎక్కడ ఉండో తెలిసి చెప్పారు. బీజేపీ ఏమో సీట్లు ఇటు మన కాంగ్రెస్ ఏమో అధికారంలోకి వచ్చింది. అంటే సేమ్ అదే పొరపాట్లు ఫిరాయింపుల ద్వారా చేయడం వల్ల 104 మంది వేస్తే 104 పోయే పరిస్థితి ఇస్తున్నట్టున్నాడు నేనైతే. సార్, ఒకవేళ అంటే ఏది జరిగినా కానీ ఇక రెవల్యూషన్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. కొండా సురేఖ తనంతట తాను రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అయింది. సో వాళ్ళ నైజం మాత్రం అది కాదు. వాళ్ళ చరిత్ర చూసినా, వాళ్ళు రాజీనామాలు చేసినటువంటి మంత్రి పదవులు వదులుకున్నటువంటి చరిత్ర చూస్తే ఒక సిద్ధాంతపరంగా పోయేటోళ్ళే తప్ప పదవుల కోసం పోయినటువంటి చరిత్ర మాత్రం వాళ్ళ దగ్గర లేదు ఇప్పటివరకు కూడా. రాజీనామాలు చేసి ఇంకో పార్టీలో పోయారు. బట్ ఇప్పుడు తనంతట తానే రాజీనామా చేస్తే మంచిది అని నిన్న నాయన రాజేందర్ రెడ్డి ఒక మాట అంటే, తనంతట తాను రాజీనామా చేస్తారా, లేదంటే బర్త్రఫ్ చేసి వాళ్ళు ఇక ఆ సింపతితోనే ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం మీద అటాక్ చేసేటువంటి ఛాన్స్ ఉండొచ్చా? రెండు ఉంటాయి నా ఉద్దేశం. మీరు అన్నాడు కొండా సురేఖ గారి నుంచి అభిప్రాయం పూర్తిగా కరెక్ట్. ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో మన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నాడు, ఆయన ఎంబడి ఉన్నాడు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో సొంతంగా రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయింది. చూసి కానీ తనకు సమస్య లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైనా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా, తర్వాత బీఆర్ఎస్ లో చేరినా
ఏం చేసినా కూడా ఆమె నోటి దురుసుకు అందరూ భయపడ్డారు. నోటి దురుసు అందరూ ఆనందించారు కూడా. ఇప్పుడు కేసీఆర్ ను పరకాల ఉప ఎన్నికల్లో ప్రత్యక్ష సాక్షిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్న కనుక అక్కడ ఆమె మాట చూస్తే ఎవరికైనా అసహ్యం కలిగింది. కానీ దాన్ని కాంగ్రెస్ ఎంజాయ్ చేసింది కదా అన్నాడు కేసీఆర్ అంటుంటే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అదే నీవు నేర్పని విద్య నీరజాక్ష అన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా. అందుకనే కొండా సురేఖ గారి విషయంలో కాంప్రమైజ్ కాని మనిషి ఆమె నెంబర్ 1. మంచిగా చెప్పడం 3 నియోజకవర్గాలు వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న మనిషి. 2 మూడోది ఏంటంటే సరే ఢిల్లీకరణ రాజకీయాలు చాలా జరుగుతాయి. రాజేందర్ రెడ్డి ఏమంటున్నాడు, నాయన రాజేందర్ రెడ్డి వరంగల్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు అంటే, అమ్మ మీకు పట్టు అంత ఉందంటున్నారు కదా మొత్తం జిల్లాలో, మరి నీ నియోజకవర్గంలో పార్లమెంట్ లో 7,000 మెజార్టీ ఎందుకు తగ్గింది, మైనస్ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అనే మాట కూడా అడుగుతున్నాడు. 2024 జరిగిన ఎన్నికల్లో మైనస్ వచ్చింది కదా ఆమె నియోజకవర్గంలో. అందుకని ఏమంటున్నారంటే రాజకీయాలు ఒడిదొడుకులు ఉంటాయి, కానీ కొండా సురేఖ తనను నమ్ముకుందని ముందుకు పోతుంది. ఇప్పుడు తగ్గలేదు. దాని కూడా ఏంటంటే తెగేదాకా లాగడం వాళ్ళు లాగని అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగాలి కానీ నేను లాగొద్దు అనుకుంటుంది నెంబర్ 1. రెండోది ఏంటంటే నేను తెగేదాకా ఈమె కూడా లాగదంట. ఎట్లా అంటే అందుకనే కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడికి క్రమశిక్షణ సంఘానికి చాలా వైజ్ ఉమెన్ గా సమాధానం ఇచ్చింది. సో ఇప్పుడు తూర్పులో వాళ్ళ బలం అంతే ఉండొచ్చా, లేదంటే తగ్గి ఉండొచ్చా? ఎందుకంటే ఇది గతంలో గెలిచారు తూర్పులో.